ఫిలింఫేర్ అవార్డ్స్ 2024లో ఏ సినిమా ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది? తాజాగా మనకు ప్రకటించిన ఫిలింఫేర్ అవార్డ్స్ అనేవి 69వ ఫిలింఫేర్ అవార్డ్స్ అన్నమాట. ఈ ఫిలింఫేర్ అవార్డ్స్లో బెస్ట్ మూవీగా 12th ఫెయిల్ నిలిచింది. 12th ఫెయిల్ మూవీకి మనకు బెస్ట్ ఫిలిం అవార్డు అయితే రావడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వన్, 69వ ఫిలింఫేర్ అవార్డ్స్లో ఉత్తమ దర్శకుడు అవార్డును ఎవరు అందుకున్నారు? సో బెస్ట్ మూవీగా 12th ఫెయిల్ నిలిస్తే బెస్ట్ డైరెక్టర్గా 12th ఫెయిల్ డైరెక్టర్ అయిన విధు వినోద్ చోప్రాకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు అయితే రావడం జరిగింది. ఓకేనా. బెస్ట్ మూవీ 12th ఫెయిల్, బెస్ట్ డైరెక్టర్ 12th ఫెయిల్ డైరెక్టర్ అయిన విధు వినోద్ చోప్రాకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు అయితే రావడం జరిగింది, ఉత్తమ దర్శకుడు అవార్డు. నెక్స్ట్ వన్, 69వ ఫిలింఫేర్ అవార్డ్స్లో బెస్ట్ యాక్టర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? సో మనకు తాజాగా అనౌన్స్ చేసిన ఫిలింఫేర్ అవార్డ్స్లో బెస్ట్ యాక్టర్ అవార్డును రణబీర్ కపూర్ గెలుచుకోవడం జరిగింది, యానిమల్ మూవీకి గాను. ఓకేనా. బెస్ట్ యాక్టర్ ఎవరు? రణబీర్ కపూర్. ఏ మూవీకి ఈ అవార్డు రావడం జరిగింది? యానిమల్ మూవీకి. నెక్స్ట్ వన్, 69వ ఫిలింఫేర్ అవార్డ్స్లో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఉత్తమ నటి అవార్డును ఎవరు గెలుచుకున్నారని అడుగుతున్నారు. ఆలియా భట్ గెలుచుకోవడం జరిగింది. ఏ మూవీ కంటే రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని అనే మూవీకి గాను ఆలియా భట్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అయితే గెలుచుకోవడం జరిగింది. ఆలియా భట్. బెస్ట్ యాక్టర్ ఎవరు మరి? రణబీర్ కపూర్. ఏ మూవీకి? యానిమల్కు. బెస్ట్ యాక్ట్రెస్ ఎవరు? ఆలియా భట్. ఏ మూవీకి అంటే రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని అనే మూవీకి అయితే ఆలియా భట్ ఉత్తమ నటి అవార్డుని గెలుచుకుంది. నెక్స్ట్ వన్, 69వ ఫిలింఫేర్ అవార్డ్స్లో ఏ చిత్రం ఉత్తమ చిత్రంగా అవార్డును అందుకుంది? క్రిటిక్స్ అవార్డు అంటాం దీన్ని. సో క్రిటిక్స్ ఉత్తమ చిత్రం అవార్డును జోరామ్ గెలుచుకోవడం జరిగింది. ఓకేనా. జోరామ్ అయితే ఉత్తమ చిత్రం అవార్డుని గెలుచుకుంది. క్రిటిక్స్ ఉత్తమ చిత్రం, అక్కడ ఉత్తమ చిత్రం 12th ఫెయిల్. ఓకేనా. నెక్స్ట్, క్రిటిక్స్ ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నారు. ఈ 69వ ఫిలింఫేర్ అవార్డ్స్లో క్రిటిక్స్ ఉత్తమ నటుడు అవార్డును విక్రాంత్ మాసే గెలుచుకోవడం జరిగింది, 12th ఫెయిల్. ఓకేనా. విక్రాంత్ మస్సే ఉత్తమ నటుడు అవార్డుని గెలుచుకున్నారు, క్రిటిక్స్ ఉత్తమ నటుడు అవార్డు. నెక్స్ట్ వన్, 69వ ఫిలింఫేర్ అవార్డ్స్లో క్రిటిక్స్ ఉత్తమ నటి అవార్డును ఎవరు గెలుచుకున్నారు? సో క్రిటిక్స్ ఉత్తమ నటి అవార్డు రాణి ముఖర్జీ. జనరల్గా ఉత్తమ నటి అవార్డు ఆలియా భట్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రాణి ముఖర్జీతో పాటు షెఫాలి షా కూడా మనకు అందుకోవడం జరిగింది క్రిటిక్స్ ఉత్తమ నటి అవార్డును. ఇద్దరికి రావడం జరిగింది. ఓకేనా, రాణి ముఖర్జీ, షెఫాలి షాకు. నెక్స్ట్ వన్, 69వ ఫిలింఫేర్ అవార్డ్స్లో సహాయ పాత్రలో ఉత్తమ నటుడి అవార్డుని ఎవరు గెలుచుకున్నారు? ఉత్తమ సహాయ నటుడు ఎవరని అడుగుతున్నారు. సో చూసుకున్నట్టయితే విక్కీ కౌశల్ డంకీ మూవీకి అయితే గెలుచుకోవడం జరిగింది ఉత్తమ సహాయ నటుడు అవార్డును. విక్కీ కౌశల్ ఏ మూవీకి గెలుచుకున్నాడు? డంకీ అనే మూవీకి గాను ఈ అవార్డుని గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్, ఉత్తమ సహాయ నటి చూసుకున్నట్టయితే షబానా ఆజ్మీకి రావడం జరిగింది. ఓకేనా. రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని మూవీలో గాను షబానా ఆజ్మీకి ఉత్తమ సహాయ నటి అవార్డు అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వన్, 69వ ఫిలింఫేర్ అవార్డ్స్లో ఉత్తమ లిరిక్స్ అవార్డును గెలుచుకున్న గీత రచయిత ఎవరు? సో మనకు చూసుకున్నట్టయితే బెస్ట్ లిరిక్ రైటర్ అవార్డును అమితాబ్ భట్టాచార్య అయితే గెలుచుకోవడం జరిగింది. ఓకేనా. అమితాబ్ భట్టాచార్య బెస్ట్ లిరిక్ రైటర్గా అవార్డుని గెలుచుకున్నారు. నెక్స్ట్ వన్, 69వ ఫిలింఫేర్ అవార్డ్స్లో బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? సో మనకు 69వ ఫిలింఫేర్ అవార్డ్స్లో బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్గా యానిమల్ మూవీ నిలిచింది. ఓకేనా, యానిమల్ మూవీ అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ వన్, 69వ ఫిలింఫేర్ అవార్డ్స్లో ఉత్తమ నేపథ్య గాయకుడు అంటే మనకు బెస్ట్ సింగర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? భూపీందర్ బాబల్. సో మనకు ఇతను యానిమల్ మూవీలోని అర్జున్ వాలి సాంగ్ అయితే పాడడం జరిగింది. ఈ సాంగ్ గాను బెస్ట్ సింగర్ అవార్డును గెలుచుకున్నాడు భూపీందర్ బబ్బల్. ఓకేనా. భూపీందర్ బబ్బల్ అనే సింగర్ బెస్ట్ సింగర్ అవార్డుని అయితే గెలుచుకోవడం జరిగింది. ఏ పాటకు? అర్జున్ వ్యాలీ అనే పాట. ఎక్కడ ఉంది? ఏ మూవీలో ఉందంటే యానిమల్ మూవీలో ఈ సాంగ్ అయితే పాడడం జరిగింది. నెక్స్ట్ వన్, సో బెస్ట్ సింగర్ ఫీమేల్ వచ్చేసి చూసుకున్నట్టయితే ఎవరు గెలుచుకున్నారంటే మనకు శిల్పారావు గెలుచుకోవడం జరిగింది, బేషరం రంగ్ అనే సాంగ్ గాను. ఈ సాంగ్ వచ్చేసి పఠాన్ సినిమాలో గలదు. బేషరం రంగ్ అనే సాంగు శిల్పారావు బెస్ట్ సింగర్ అవార్డు అయితే గెలుచుకుంది. నెక్స్ట్ వన్,
ఉత్తమ కథ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? సో మనకు 69వ ఫిలింఫేర్ అవార్డ్స్లో ఉత్తమ కథ అవార్డును ఎవరు గెలుచుకున్నారంటే అమిత్ రాయ్ ఓ మై గాడ్ 2 మూవీకి గాను, అదేవిధంగా దేవాశిష్ మకీజా జోరం మూవీకి అయితే ఇద్దరు కలిసి ఈ అవార్డు గెలుచుకున్నారు. ఉత్తమ కథ విభాగంలో ఇద్దరికి అవార్డు వచ్చింది. అమిత్ రాయ్, దేవాశిష్ మకీజాకు రావడం జరిగింది. నెక్స్ట్ వన్, ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డును ఎవరు అందుకున్నారు? సో 12th ఫెయిల్ మూవీకి గాను ఆ డైరెక్టర్ అయిన విధు వినోద్ చోప్రాకి అయితే రావడం జరిగింది ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు. మోస్ట్ ఇంపార్టెంట్, దాదాపుగా 4 అవార్డులు అయితే 12th ఫెయిల్ మూవీకి రావడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే 69వ ఫిలింఫేర్ అవార్డ్స్లో ఉత్తమ డైలాగ్ అవార్డును ఎవరు అందుకున్నారు? ఉత్తమ డైలాగ్ రైటర్గా ఎవరు అందుకున్నారు అంటున్నారు. రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ గాను ఇషితా మెహ్తా ఈ బెస్ట్ డైలాగ్ అవార్డును అందుకోవడం జరిగింది. ఇషితా మెహ్తా ఏ మూవీకి? రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ మూవీకి గాను ఈ అవార్డు అందుకున్నారు. నెక్స్ట్ వన్, బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవార్డును గెలుచుకున్న కంపోజర్ ఎవరు? సో బెస్ట్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే స్కోర్ ఉందో దీనికి ఈ అవార్డు గెలుచుకున్న పర్సన్ చూసుకున్నట్టయితే హర్షవర్ధన్ రామేశ్వర్ యానిమల్ మూవీకి గాను ఈ అవార్డు రావడం జరిగింది. ఈ పర్సన్కు హర్షవర్ధన్ రామేశ్వర్కి అయితే బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవార్డు అయితే రావడం జరిగింది. యానిమల్ మూవీ కానీ ఇతను పనిచేయడం జరిగింది. నెక్స్ట్ వన్, 69వ ఫిలింఫేర్ అవార్డులో ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డును చూసుకున్నట్టయితే మేము అవినాష్ అరుణ్ దావరే గెలుచుకోవడం జరిగింది. అవినాష్ అరుణ్ దావరే ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డును గెలుచుకున్నారు. 69వ ఫిలింఫేర్ అవార్డ్స్లో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డును ఎవరు అందుకున్నారు? సో దగ్ దగ్ మూవీకి గాను తరుణ్ దుడేజా అయితే బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా అవార్డు అందుకున్నాడు. తరుణ్ దుడేజా బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డును అందుకున్నారు. నెక్స్ట్ ఇక లాస్ట్ వన్ చూసినట్టయితే ఈ ఫిలింఫేర్ అవార్డులో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును డేవిడ్ ధావన్ అయితే గెలుచుకోవడం జరిగింది. డేవిడ్ ధావన్కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఫ్రెండ్స్ ఫిలింఫేర్ అవార్డ్స్ సంబంధించిన టాప్ 20 క్వశ్చన్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.